అస్మద్గురుభ్యో నమః. పరమాచార్య స్వామి వారే కామాక్షి అమ్మవారి యొక్క అవతారమని, ఆయన వేరు అమ్మవారు వేరు కాదని మనకి పరమాచార్య స్వామి వారు ఎన్నో సందర్భాల్లో చెప్పారు. కానీ ఇక్కడ సాక్షాత్తు ఒక ఉపాసకుడికే కలిగినటువంటి గొప్ప అనుభవంలోనికి తెలుసుకోబోయే ముందు పరమాచార్య స్వామివారి దివ్యపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఒకసారి ఒక గొప్ప దేవి ఉపాసకుడు పరమాచార్య స్వామివారి దర్శనానికి వచ్చి ఆయనతో పాటే కొద్ది రోజుల పాటు ఉండిపోయాడు. ఒకరోజు ఆ దేవి ఉపాసకుడు ఏం చేశాడు, మహాస్వామివారి పల్లకి కింద పడుకుని నిద్రిస్తున్నాడు. అందరూ కూడా చాలా గాఢ నిద్రలో ఉన్నారు. అర్ధరాత్రి సమయంలో మేనా తలుపులు తెరుచుకున్న శబ్దానికి ఈ దేవి ఉపాసకుడికి మెలకు వచ్చింది. మెలకు వచ్చి మేనాలోకి తొంగి చూశాడు. అంతే, చాలా సంభ్రమ ఆశ్చర్యాలకి లోనయ్యాడు. ఒక స్త్రీ ఉంది దాంట్లో, మేనాలో. ఎలా ఉన్నారట ఆ స్త్రీ? సకల సర్వాభరణ భూషితురాలయ్యుందిట. ఇంకా వెలిగిపోతోందిట ఆమె మొహం అయితే. అంటే తేజోమయి, అంత విపరీతమైనటువంటి తేజస్సుతో ఆ మేనాలో ఉన్నారట. వెంటనే ఉపాసకుడు భయంతో కళ్ళు మూసుకుని మళ్ళీ కాసేపు అయ్యాక ఆగి మళ్ళీ మేనాలోకి తొంగి చూసేట. మళ్ళీ అదే దృశ్యం. ఒక స్త్రీమూర్తి సర్వాభరణ భూషితురాలయ్యుండి పరమ తేజోవంతంగా ఉన్నటువంటి ఒక స్త్రీమూర్తిని అక్కడ చూశారు. అంతే, ఆ దృశ్యాన్ని 2 సార్లు చూసేసరికి ఇంక భయం వేసేసింది. భయం వేసి ఆ ఉపాసకుడు అక్కడి నుంచి లేచి వేరొక చోటకి వెళ్ళిపోయి పడుకుని తెల్లవారగానే ఎవ్వరికీ చెప్పకుండా తన గ్రామానికి తాను వెళ్ళిపోయాడు. అంటే మహాస్వామివారే తాము శ్రీ కామాక్షి ప్రతిరూపమేనని చూపించారన్నమాట ఆ దేవి ఉపాసకుడికి. అంటే పరమాచార్య స్వామివారిని సేవించిన, అమ్మవారిని సేవించిన ఇద్దరు అభేదము అని చెప్పడానికి మనకి ఇచ్చినటువంటి ఈ లీలలలో ఇది కూడా ఒకటి. ఇదొక నిదర్శనం అన్నమాట, స్వామివారు అమ్మవారు ఒకటే అని. అందుకనే లలితా సహస్రనామం చదివినా, అమ్మవారి యొక్క పూజ ఏదన్నా చేసినా ఒక్కసారి పరమాచార్య స్వామివారికి నమస్కారం చేసుకుని కనుక పూజ చేస్తే అది చాలా అనంతమైనటువంటి ఫలితాన్ని ఇస్తుందన్నమాట. అపార కరుణా సింధం జ్ఞానదం శాంతరూపణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. లోకా సమస్తా సుఖినో భవంతు. మరి ఒక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.